ఓటీపీ చెప్తారా? ఎక్కడ మ్యామ్ డ్రాప్? ఎల్బీ నగర్ ఓకే మ్యామ్. సూర్యాపేట స్టాప్ ఉంది కదా, విజయవాడ బస్సెస్ అని ఉంటాయి. ఓకే మ్యామ్. అంటే నాకు ఎగ్జాక్ట్లీ బస్ స్టాప్ తెలియదు మ్యామ్, కొంచెం అక్కడ గైడెన్స్ మీకు తెలుసా మ్యామ్? ఎల్బీ నగర్ వరకు తెలుసు కదా మ్యామ్. మ్యాప్ అయితే కరెక్ట్ పెట్టారు కదా? అంతే కరెక్ట్. కూల్ మ్యామ్. మీరు కంఫర్టబుల్ మ్యామ్? ఓకే. మీకు ఇది ఎట్లా పేమెంట్ ర్యాపిడ్ అది ఎలా అయినా ఇవ్వచ్చు, అంటే లైక్ వాట్ ఎవర్ యూర్ కంఫర్టబుల్ విత్. నేను కాదు, కంపెనీ వాళ్ళు ఎట్లా ఇస్తారు మీకు అని. వీళ్ళు పర్ రైడ్ ఇస్తారు మ్యామ్. వీళ్ళది ఎట్లుంటుంది అంటే, ఐ మీన్ జస్ట్ ఇన్ కేస్ యూఆర్ వండరింగ్ దట్ దే పే మోర్ ఆర్ లైక్ చాలా ఇస్తారని అట్లాంటిది ఏమి ఉండదు, బట్ పర్ రైడ్ మనకు దొరుకుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైడ్ లెట్స్ సే ఒక 300 ఉంది అనుకోండి, దాంట్లో ర్యాపిడో ఒక కమిషన్ తీసుకుంటాడు, అండ్ అదర్వైజ్ దే హ్యావ్ రీఛార్జెస్ అనమాట. సో వాడు ఒక రీఛార్జ్ ఏం చెప్తాడంటే 590 రూపీస్ ఉంటుంది వాడు ఒక రీఛార్జ్. అది చేస్తే డ్రైవర్కి కమిషన్ తీసుకోడాడు ఎప్పటిదాకా ఒక 10,000 ఎర్న్ చేసేదంత వరకు ఆడు ₹1 ఛార్జ్ చేయడు అనమాట. సో ఇలా ఈ ఫార్మాట్లో అంటే ముందేమి ఉండదంటే ఓలా ఊబర్ వాళ్ళు ఒక 10% స్టాండర్డ్గా తీసుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు అది ఎట్లుంటుంది అంటే మ్యామ్ లెట్స్ సే వీళ్ళు ఆఫీస్లో కూర్చున్నారు, ఓకే ఐ నో లైక్ వాళ్ళు డెవలప్ చేసిన యాప్ అదంతా ఉన్నది, వాళ్ళ వల్ల ఒక ట్రాక్షన్ వస్తుంది డ్రైవర్ కానీ, బట్ పాయింట్ ఈస్కి లైక్ రోడ్ మీద ఉండేది డ్రైవర్, రిస్క్ తీసుకునేది డ్రైవర్. ఏమైనా రోడ్ మీద ఏదో ఒకటి అవుతుంటుంది, ఒకడు వచ్చి స్క్రాచ్ పెడుతుంటాడు, ఏదో ఒకటి అవుతుంటుంది. పెట్రోల్ కాలేది డ్రైవర్ది, స్కిల్ ఉండేది డ్రైవర్ది. సో దీని మధ్యలో వాళ్ళు 10% కాకుండా కూడా ఎక్కువ తీసుకుంటారు అనమాట, బికాస్ జిఎస్టీ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి కదా. సో అదంతా కాకుండా వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. 0% కమిషన్ అంటారు కదా, ఆ 0% కమిషన్కి మీనింగ్ ఏంటంటే నువ్వు నాకు 600 నేను 10,000 నువ్వు సంపాదించే వరకు నీకు కమిషన్ తీసుకొని అంటాడు. సో యా ఇట్స్ గుడ్ అండ్ బ్యాడ్ అట్ ద సేమ్ టైం. మీరేం చేస్తుంటారు మా? మెడికల్ కాలేజ్ ఉంది కదా అక్కడ సూర్యాపేటలోనా? లెక్చరరా? అరే అరే గ్రేట్ మ్యామ్. అసలు మిమ్మల్ని చూస్తే లెక్చర్ అంటే లైక్ యూఆర్ సీమింగ్ వెరీ యంగ్ ఫర్ అ లెక్చరర్ అంతే. అసలు లెక్చరర్ జాబ్ అంటే నాకు తెలిసి మీరు ప్రిపేర్ అవ్వాలి, దాని తర్వాత స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయాలి కాదా మ్యామ్? ఒక టాపిక్ మీద ప్రిపేర్ అవ్వాలేమో కదా ఒక డే బిఫోర్. అంటే అలవాటు అయిపోతుంది. అచ్చా ఆఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా నేను. ఓకే. సో ఇప్పుడు ఇంకేం అలవాటు అయిపోతుంది. ఈజీ జాబా మ్యామ్? టఫ్ జాబా ఒక లెక్చరర్లా ఉండడం? ఈజీ ఏం కాదు, అంటే డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అంతే. అంటే లైక్ జస్ట్ ఇది ఒక్కటే కాదు కదా మ్యామ్, అంటే చదివించడం ఒకటే కాదు కదా, అంటే చాలా మందితో డీల్ చేయాల్సింది వస్తుంది, మీకు పిల్లలతో డీల్ చేయాల్సింది వస్తుంది, మళ్ళీ లైక్ ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో మళ్ళీ పాలిటిక్స్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది పంచాయతీ ఉంటుంది ఎక్కడైనా కానీ, అవన్నీ డీల్ చేయాలి మీరు. బట్ నైస్ మ్యామ్, మార్నింగ్ ఒక లెక్చరర్ని కలవడం ఇస్ నైస్. మీరు ఏం చదివిస్తారు మ్యామ్? బయోకెమిస్ట్రీ ఇన్ జనరల్ ఒక మంచి టాపికా మేడం? అంటే లైక్ ఈజ్ ఇట్ సంథింగ్ యూ లవ్? హౌ డి యూ గెట్ ఇన్ టు బయోకెమిస్ట్రీ? అంటే నాకు కొంచెం నేను చదువుకునే టైంలో నాకు అది బెటర్ సబ్జెక్ట్ అనిపించి తీసుకున్నాను యాక్చువల్లీ. తర్వాత బాగుంటుంది కొంచెం సైన్స్ ఎంబీబీఎస్ వాళ్ళ దాంట్లో నాకు బయోకెమిస్ట్రీ నచ్చుతుంది. మ్యామ్ ఇప్పుడు నాకు బయాలజీ తెలుసు ఏందో, బయోకెమిస్ట్రీ అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ. బయాలజీ జువాలజీ అంతా ఇంటర్ది. ఓకే. ఈ ఎంబీబీఎస్కి వచ్చేటప్పటికి హ్యూమన్ దీని అనేది వచ్చేస్తుంది, హ్యూమన్ సైన్స్, లైఫ్ సైన్సెస్ అనేది. ఓకే. సో అనాటమీ అనేది ఇంకా ఇవి ఉంటుంది కదా ఒక మార్చరీలో. ఓకే మేడం. లిటరల్ గా ఒక శవం మీద మనం మంచిగా 1 year చదువుకుంటాం కట్ చేసి. అవునా? అది ఒక సబ్జెక్ట్. ఆ డెడ్ బాడీ ఎవరిది ఉంటుంది మ్యామ్? అట్లా ఎవరో ఒకళ్ళు డోనర్స్ ఉంటారు, లేదా యాక్సిడెంట్ కేసెస్ ఏదైనా ఉంటాయి కదా, ఓకే, వాళ్ళు ఇస్తారు. భయమే కదా మ్యామ్ డెడ్ బాడీస్ తో డీల్ చేసి? మీరు ఎంత ఈజీగా అంటున్నారు కానీ నాకు వింటుంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇంకా హాస్పిటల్లో చేయడం అంటే అంతే కదా. అమ్మా మీరు ఎంత క్యాజువల్ గా అంటున్నారు మ్యామ్, ఒక డెడ్ బాడీ ఉంటుంది ఎవరో ఒకటి ఇస్తారు. ఒకసారి హ్యాండ్స్ డిసెక్ట్ చేస్తాం, సపరేట్ చేస్తాం, ఒకసారి లెగ్స్ చేసేస్తాం, ఒకసారి హెడ్ చేసేస్తాం. మొత్తం ఇంకా పీసెస్ చేసి లోపల ఉన్నది ఏంటి, ఆర్గన్స్ ఏంటి, ఆ టిష్యూస్ అవి ఇవి చదువుకోవాలి. మీరు నాకు వీటి గురించి చెప్తుంటే నాకు డెక్స్టర్ గుర్తొస్తున్నాడు. డెక్స్టర్ అని ఒక సిరీస్ ఉంటుంది కదా. సో మ్యామ్ మనం డాక్టర్స్కి చదివించాలంటే మనం కూడా డాక్టర్ ఉండాలా? ఓకే. సో మీరు కూడా అంటే ఆ రిలేటెడ్ స్టడీ చేసి దాని తర్వాత యు ఆర్ ఇంటూ టీచింగ్. బట్ హౌ డిడ్ టీచింగ్ హ్యాపన్ మేడం? అంటే లైక్ అంటే ఏం ఇంట్రెస్టింగ్ అనిపించింది మీకు టీచింగ్లో? లేకపోతే టీచింగ్ ఇష్టం. ఓకే. కాకపోతే స్కూల్ పిల్లలకి ఇష్టం.
మ్యామ్ ఈ టైంలో ఎవరైనా డాక్టర్ అవ్వాలంటే ఎంత మ్యామ్ మినిమం కావాల్సిన బడ్జెట్? అది కూడా డిపెండ్స్ ఆన్ స్టూడెంట్. వాడు మంచి స్టూడెంట్ అయితే పెద్ద ఏం అవ్వదు. ఆహా, ఏది బయట స్టూడెంట్ అనుకుంటే కొన్ని గట్టిగా లక్షలు అవి ఇవి కావాలి. ఒక 50 lakhs? 50 lakhs అసలు చాలా తక్కువ. నేను చిన్నగా ఆలోచిస్తున్నాను. అది కూడా ఇంకా కాలేజ్ని బట్టి. ఒక 1 year పట్టచ్చు. అయితే మ్యామ్ కాలేజెస్ బాగానే తీసుకుంటున్నాయి అంటే లైక్ ఐ హోప్ దీస్ గైస్ ఆర్ పేయింగ్ యూ గుడ్. ఐ మీన్ జస్ట్ సేయింగ్ లైక్ ఇట్స్ నాట్ ఎస్టిమేటింగ్ యువర్ శాలరీ, బట్ ఏమంటున్నానంటే వీళ్ళు బాగానే తీసుకుంటారు, లెక్చరర్స్ కూడా బాగానే వేయాలని ఒక ఫీలింగ్తో అంటున్నాను. తీసుకుంటారు బాగానే, కానీ ఇచ్చేటప్పుడు అదేంటండి మీరు ఏం చేస్తున్నారు అన్నట్టుంటారా? అంటే కార్పొరేట్స్లో ఎట్లుంటారు, శాలరీ పెంచండి రా. వాళ్ళలో అయితే కొంచెం ఇట్లా ఉంటుంది, గవర్నమెంట్లో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చేసేది గవర్నమెంటా మ్యామ్? గవర్నమెంట్. అయ్యో, ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబా మ్యామ్? గవర్నమెంటే కాంట్రాక్ట్. ఓకే, బట్ నైస్ మీటింగ్ యూ మ్యామ్. ఇన్ని తెలుస్తున్నాయి. ఇది కూడా ఒక మోటివేషనే మ్యామ్. లెట్స్ మార్నింగ్ బయలుదేరేది అంటే లైక్ మనుషుల్ని కలవాలి, కొంచెంసేపు మాట్లాడాలి అనేది కూడా. అంటే లైక్ 10 మందిని కలిస్తే 10 యాటిట్యూడ్ చూస్తాము, 10 విషయాల గురించి తెలుస్తాయి. సో అది ఎలా యూజ్ అవుతుందో ఏమో నాకు కూడా తెలియదు, బట్ మంచిగా అనిపిస్తుంది. లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి రావాలి, ఈ దాంట్లో అరే ఏం చేస్తున్నాం రా లైఫ్లో అన్న ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు. మ్యామ్ మీరు ఫస్ట్ టైం ఒక డెడ్ బాడీని ఇట్లా కట్ చేసినప్పుడు ఏమైనా భయపడ్డారా మేడం? భయపడతాం కదా. ఇంటికి వచ్చి మమ్మీ వాళ్ళకి ఎవరికైనా చెప్పారా ఇట్లా చేసినా అని? ఒక 2-3 days తినబుద్ధి కూడా అవ్వదు యాక్చువల్లీ అయితే. నాకు ఇమాజినేషన్లో వస్తున్నాను. ఐఎమ్ లైక్ అమ్మా. బట్ ఓవరాల్ మీ జాబ్ గురించి మీకు ఎట్లా అనిపిస్తుంది మ్యామ్? ఐ యూ హ్యాపీ, లైక్ వెరీ హ్యాపీ, సాటిస్ఫైడ్ అనిపిస్తుందా మ్యామ్? టీచింగ్ అఫ్ కోర్స్ అట్లాంటి ఫీల్డ్ అనుకుంటా కదా మేడం, అంటే లోపల నుంచి ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందేమో. మ్యామ్ లెట్స్ సే ఈ బాడీస్ని కట్ చేసిన తర్వాత మీకు లైఫ్ మీద ఏదైనా పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుందా మేడం? అంటే లైక్ జస్ట్ ఇన్ జనరల్ అంటే అడుగుతున్నా, మీరు లైఫ్ని ఎలా చూస్తారు? అంటే లెట్స్ సే ఇవన్నీ పర్స్పెక్టివ్ మారేదైతే జనరల్లీ హాస్పిటల్ కేసెస్ చూసినప్పుడు, బాడీ కట్ చేసినప్పుడు ఏముండదు. ఈ మధ్య వచ్చే కొన్ని కేసెస్ ఉంటాయి కదా, క్యాన్సర్ కానీ యాక్సిడెంట్స్ కానీ, అవును మేడం, చాలా యంగ్ ఉంటారు. లెట్స్ సే 24 yearsకి రేడియేషన్ తీసుకుంటారు క్యాన్సర్ అని. అవి చూసినప్పుడు కొంచెం అట్లా అనిపిస్తుంది. ఏం హిట్ అవుతుంది మ్యామ్? ఏమన్నా ఒక 2 thoughts చెప్పండి. ఆనెస్ట్లీ స్పీకింగ్ కొంచెం భయం వేస్తుంది. ఏంటిది 24 years క్యాన్సర్ ఏంటి అట్లా, అంటే ఫియర్ ఆఫ్ డెత్ అని చెప్పొచ్చు. ఓకే మ్యామ్, మీరు కంఫర్టబుల్గా మ్యామ్ నేను ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను అనుకుంటా. చాలా కంఫర్టబుల్. అంటే మీరు బ్లాగ్స్ కూడా చేస్తారా? అవును మ్యామ్, చేస్తాను. నా ఛానల్ ఉంది, దాంట్లో పెడతాను అనమాట. బాగానే ఉంటాయి మ్యామ్. లెట్స్ ఎప్పుడన్నా అంటే లైక్ అఫ్ కోర్స్ లైక్ ఇది మేబీ మెన్ నచ్చే టాపిక్స్ ఏమో, బట్ యూజువల్గా నేను ఈ వీడియోస్ కూడా చేస్తాను. లెట్స్ ఇప్పుడు క్యాబ్లో మీరు కూర్చున్నారు, మీతో మాట్లాడుకుంటా లైక్ ఐ విల్ మేక్ అ వీడియో ఇట్లా. అది ఎట్లా చూస్ చేసుకుంటారు? ఇప్పుడు వైబ్ అవుతుంది మ్యామ్, అప్పుడప్పుడు వైబ్ అవుతాయి, కొన్ని కాన్వర్సేషన్స్ వస్తాయని నాకు ఒక ఎస్టిమేషన్ వచ్చేస్తాయి. ఐ వాజ్ HR ఫర్ 6 years. సో అంత ఎస్టిమేషన్ అయితే ఉంటుంది హ్యూమన్స్ గురించి. ఇప్పుడు లెట్స్ మీరు మాట్లాడారా అనే ఒక ఎస్టిమేషన్ నాకు ఉంది. అవును మాట్లాడొద్దు అనిపిస్తే మాట్లాడడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్, మా చెల్లినో అక్కనో నేను బయటికి పంపితే వాట్ విల్ ఐ ఆస్క్? అరే బయటలతో మాట్లాడకనే అడుగుతా కదా, అంతేగాని అరే తెలియని వాళ్ళతో కూడా వెళ్ళి మాట్లాడేసి అని అయితే అన్నాం కదా. అండ్ మనం కూడా అందరితో మాట్లాడాము. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ అండ్ మీ ఆర్ సెలెక్టివ్లీ ఇంట్రోవర్ట్ అనమాట, అంతే కదా. అంటే నాకు ఇష్టమైతే నేను మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను. బాగానే ఉంది మ్యామ్. లెట్స్ ఒక సిరీస్ నడుపుతున్నాను అనమాట, ఎవ్రీ డ్రైవ్ టెల్స్ అ స్టోరీ అని ఒక సిరీస్ నడుస్తుంది. యూ షుడ్ సీ, లైక్ దోస్ ఆర్ గుడ్. చాలాసార్లు లైక్ చాలా మంచి కాన్వర్సేషన్స్ అయితే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ అండ్ మీ ఆర్ స్ట్రేంజర్స్, బట్ మనం ఇంత మాట్లాడుకున్నాం యాక్చువల్లీ చూసుకుంటే. నేను మిమ్మల్ని ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మీరు ఒక పాయింట్లో చెప్పొచ్చు నాకు, అరే ఆపరావే ఏం అడుగుతున్నావు అనుకుంటారు. బట్ మీరు ఎప్పుడు అనలే, ఎందుకు అనలే? బికాస్ అట్ సమ్ పాయింట్ యూ ఫెల్ట్ కి లైక్ అరే ఇది ఒక స్ట్రేంజర్, నేను నమ్మొచ్చు అంటే అట్లీస్ట్ మాటలు అయితే మాట్లాడుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చినా కదా నేను అలా. అండ్ ఇట్ వాజ్ నాట్ లైక్ న్యాచురల్, ఐ బిల్ట్ ఇట్ కదా కొంచెం టైంలో. ఐ బిల్డ్ దట్ ట్రస్ట్ విత్ యూ అండ్ దెన్ యూ ట్రస్టెడ్ మీ సేయింగ్ దట్ అరే సరే ఈయనతో మాట్లాడొచ్చు అని. ఎడిటింగ్ ఉంటుంది యా మ్యామ్. ఇట్లా కొంచెం నడుస్తుంది ప్రస్తుతానికి అయితే. ఐ విష్ ఇట్ వర్క్స్ అవుట్ అంతే. సో మే షెడ్యూల్ షెడ్యూల్
స్కెడ్యూల్ అంటే ఏముంటుంది ఇప్పుడు నేను ఇవాళ స్కిప్ చేసిన క్లాస్, సో మార్నింగ్ బయలుదేరిపోయినా. రేపు ఏం చేస్తానంటే మార్నింగ్ 6:15 to 8 o'clock నాకు బాక్సింగ్ క్లాస్ ఉంటుంది. సో బాక్సింగ్ క్లాస్ అవ్వగానే బట్టలు ఇట్లా చేంజ్ చేసుకొని ఉరుక్కుంటా క్యాబ్లోకి ఎక్కుతా, ఫస్ట్ బుకింగ్ తీసుకొని స్టార్ట్ చేస్తా ఇక. సో దట్ ఈస్ 3. ఇప్పుడు లెట్స్ సే ఇది జస్ట్ సెకండ్ వీక్ అనమాట నేను ఇలా చేస్తుంది. సో అలా అనమాట. క్యాబ్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక 11 ముందు ర్యాప్అప్ చేసుకుంటాను నేను. అప్పుడప్పుడు లైక్ కొంచెం 11 దాటేస్తుంది. 11 ఇట్లా కాగానే ఇంటి దగ్గర ఉండడానికి ట్రై చేస్తాను నేను. సో ఇది దాని తర్వాత ఆఫీస్ ఉంటుంది 11 to 8 మోస్ట్లీ. 11 to 8 ఇక ఆల్మోస్ట్ 11 to 9 ఆ టైప్లో. దాని తర్వాత నాకు జిమ్ అంటే ఇష్టం అనమాట. దాని తర్వాత జిమ్ బ్యాగ్ వేసుకొని గమ్మున జిమ్కి వెళ్తా. దట్ ఈస్ మై మెడిటేషన్. ఏమో లైక్ చాలా మంది అంటున్నారు అసలు ఇట్లా మేనేజ్ చేస్తున్నారా అని. కానీ ఇప్పుడు నేను క్యాబ్ నడపకపోతే ఇంటి దగ్గర పడుకుంటే మిమ్మల్ని కడవకపోతుండే కదా నేను రిలాక్స్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే లైఫ్ ఈజ్ అ గేమ్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని మీరు పోరా అందరు ఒకటే లెక్క ఉంటారంటే ఒకటేలా కనిపిస్తారు మీరు. కానీ నాకు మీరు ఎలా అనిపిస్తున్నారంటే మీరు ఒక స్టోరీ, మీరు ఒక పర్సన్, మీరు ఒక బంచ్ ఆఫ్ స్టోరీస్ అనిపిస్తారు. అంతే కదా, గుడ్ అండ్ బ్యాడ్ మనలోనే ఉంది. సో ఇప్పుడు లెట్స్ సే am I the బెస్ట్ పర్సన్ ఆర్ లైక్ ఒక మంచి సెయింట్ లాంటి పర్సన్ అంటే కాదు, అలా అని ఎవ్వరు కాదు. బట్ అందరిలో ఒక మంచి ఎలిమెంట్ ఉంది, ఒక బంచ్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి వాళ్ళని కలిసి. అండ్ చాలా మంచి స్టోరీస్ ఉంటాయి మ్యామ్. ఒకసారి వీడియో చూడండి మీరు, ఒక 2 బాగుంటాయి కాన్వర్సేషన్స్. జితేష్ కుమార్ జహా అని ఉంటుంది. వి యాక్చువల్లీ రన్ ఎన్జిఓ ఆల్సో మ్యామ్. లెట్స్ సే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వి డూ అ లాట్ ఆఫ్ చారిటీస్. సో చారిటీ అన్నాను, సొసైటీ వర్క్ చేస్తాము, సోషల్ వర్క్. సో మేము రోజు లైక్ అంటే ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ డొనేషన్ అని ఒకటి నడుస్తుంది మాది. సో ప్రతిరోజు మా ఆఫీస్ ఉంటుంది సనత్ నగర్లో, అక్కడ నుండి ఒక సికింద్రాబాద్ స్టేషన్ దాకా దీస్ బెగ్గర్స్ ఆల్సో నో అస్. రోడ్ మీద ఉంటారు కదా, వాళ్ళు మా టీషర్ట్ చూడంగానే గుర్తుపట్టేస్తారు మమ్మల్ని. అండ్ నేను ఈ పాయింట్ కూడా చెప్తున్నా కదా, మా ఫ్రెండ్ సురేష్ అని ఉంటాడు, ఆ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాడు. ఈజ్ మై డిగ్రీ మేట్ అనమాట, డిగ్రీ క్లాస్మేట్. వాడిని చూస్తే మీకు అనిపిస్తుంది మనుషులు ఇట్లు కూడా ఉంటారా అరవై అనుకుంటా. అంటే వాడు మంచితనానికి ఒక సింబల్ అనమాట వాడు. ఇంకా అంతే, వాడు ఆస్తులు అమ్మేసన్నా మనుషులకు మంచి చేయాలన్నట్టు ఉంటాడు వాడు. నిజంగా అట్టనే చేస్తాడు వాడు. బంగారం చేయని ఇట్లా పెట్టేసినారా ఇది చేస్తున్నా అనుకుంటా. అరే అవులే ఎందుకురా ఇవన్నీ అని. అంటే మనకి ఏమనిపిస్తుంది మ్యామ్, అందరూ బాగుండాలి, దాంట్లో మనం కూడా ఉండాలి. వీడిని ఎట్లుంటుంది అంటే లెట్స్ సే అన్నీ కాదు నేను కాదు ఫస్ట్ జనాలు అనుకుంటే అందరి కోసం చేస్తాడు. అండ్ మోసం చేసినా మళ్ళీ మీకోసం చేస్తాడు. అంతేగా మ్యామ్, యువర్ అ బంచ్ ఆఫ్ స్టోరీస్. ఐ హర్డ్ యువర్ స్టోరీ, మేబీ లెర్న్ సంథింగ్ న్యూ. ఇలా మాట్లాడుకుంటూ పోతుంది. మేబీ లైక్ బాడీస్ని చూస్తే అసలు ఏం ఫీలింగ్ వస్తుంది అని ఒక థాట్ నేను మిమ్మల్ని అడిగిన. సో అప్పుడప్పుడు డెత్ని చూస్తే మీకు ఒక ఫీలింగ్ వస్తుందా అంటే ఏదో స్పాట్లోకి వెళ్ళిపోతాం మనం. అంటే లైక్ ఎట్లా అంటున్నా అంటే మనం కొన్ని రియాలిటీస్ చూసినప్పుడు ఒక రియలైజేషన్ వస్తుంది మనకి. సో అలా ఆ పర్స్పెక్టివ్లో అంటున్నాను నేను. ఇప్పుడు డెత్ ఒక రియాలిటీ, ఇవాళ కాకపోయినా రేపైనా వి ఆల్ విల్ గో. బట్ మీరు ఒక డెడ్ బాడీని తీసుకొని యు ఆర్ డూయింగ్ సంథింగ్. ఐఎమ్ జస్ట్ థింకింగ్కి లైక్ ఏ పర్స్పెక్టివ్ అంటే అరే ఇడు ఒక టైంలో బతికేసి ఉండరా, ఇడికి ఒక ఫ్యామిలీ ఉండరా, ఇంత స్టోరీస్ ఏమున్నాయని ఆలోచిస్తురా అని. బట్ I feel like if an idea is attractive and if a conversation is attractive, everybody will hear it. I mean like faces pakkan pedde. I mean for example, you and me are not celebrities or like we don't have that status, but they are also talking about ideas. They are also talking about some good stuff most of the times. And if you are looking at the face and only seeing the face ante, then adi different discussion. But intellectually you should be hearing the conversation kada. నాకు ఐడియా మంచిగా నచ్చింది కాబట్టి నేను వినాలి దాన్ని. సో యా మ్యామ్ అదొక అటెంప్ట్ ఏమో లెట్స్ సే దాన్ని అటువైపు తీసుకొని వెళ్ళడానికి. అవును, మంచి కాన్వర్జేషన్స్ చేయాలి అండ్ ఆ కాన్వర్జేషన్స్ షుడ్ బి ద హీరో. దట్ కాన్వర్జేషన్ ఈజ్ ద హీరో. యా మనుషుల గురించి ఏముంది మేడం, నాకు వాల్యూ చేసే ఆర్ లెట్స్ సే మ్యాటర్ అయ్యే పీపుల్ కొంతమంది ఉంటారు. ఐ వాల్యూ దెమ్ ఓన్లీ అండ్ దోస్ ఓన్లీ మ్యాటర్ ఫర్ మీ. రోజంతా మీరు నించొని ఉంటే అసలు నించొనే ఉండాలా మ్యామ్? రోజంతా ఉండవు క్లాసెస్. ఓకే, అంటే రోజులో ఒక 3 hours.
ఓకే ఇక్కడ ఆపేసేయండి. ఓకే మ్యామ్. గుడ్ డే మ్యామ్. సార్ థ్యాంక్ యూ సార్.